ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని 6th చాప్టర్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లోని ఎక్సర్సైజ్ 6E నుండి సెకండ్ సెక్షన్లోని క్వశ్చన్స్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో సెకండ్ సెక్షన్లో ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో సెకండ్ క్వశ్చన్ నుండి చూద్దాం. ఒకసారి చూడండి ఏమి ఇచ్చాడో. sin square of alpha minus 45 degrees plus sin square of alpha plus 15 degrees minus sin square of alpha minus 15 degrees equal to 1/2 అని ప్రూవ్ చేయమన్నాడు. సో ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలనేది. ఇక్కడ 15 degrees ఉంది, ఇక్కడ కూడా 15 degrees ఉంది కదా. సో అప్పుడు దీన్ని ఇది ఏ అనుకుందాము, ఇది బి అనుకుంటే ఇప్పుడు ఇది ఎలా ఉంది, sin square a మైనస్ sin square b లాగా ఉంది, అంతే కదా. సో sin square a మైనస్ sin square bకి ఫార్ములా ఏంటి మనకు తెలుసు, అది ఏంటది, sin square a మైనస్ sin square b ఈక్వల్ టు sin of a plus b ఇంటూ sin of a మైనస్ b. ఓకేనా, ఫార్ములా ఐడియా ఉంది కదా. sin square a మైనస్ sin square b ఈక్వల్ ఏంటి, sin of a plus b ఇంటూ sin of a మైనస్ b. ఓకేనా. సో ఇవి రెండు ఎందుకు తీసుకుంటున్నామంటే ఇక్కడ ఆల్ఫా ప్లస్ 15, ఇక్కడ ఆల్ఫా మైనస్ 15. సో ఇక్కడ సేమ్ ఉంది కదా, ఆల్ఫా 15 అనేది సేమ్ ఉంది కాబట్టి అలా తీసుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ రాద్దాం చూడండి. sin square of ఆల్ఫా మైనస్ 45 degrees ప్లస్ ఇక్కడ రాద్దాం sin of a ప్లస్ b అంటే ఏమవుతుంది, ఆల్ఫా ప్లస్ 15 ప్లస్ ఆల్ఫా మైనస్ 15 ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, ఆల్ఫా ప్లస్ 15 మైనస్ ఆల్ఫా మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అవుతుంది కదా, ప్లస్ 15 degrees వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ సైన్ స్క్వేర్ ఆఫ్ ఆల్ఫా మైనస్ 45 degrees ప్లస్ ఇక్కడ ప్లస్ 15 మైనస్ 15 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా అంటే ఎంత అవుతుంది, 2 ఆల్ఫా ఇంటూ సైన్, ఇక్కడ ప్లస్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతుంది, అంటే దట్ ఈక్వల్ సైన్ 30 వస్తుంది. ఓకేనా. సైన్ 2 ఆల్ఫా ఇంటూ సైన్ 30. నెక్స్ట్ సైన్ స్క్వేర్ ఆఫ్ ఆల్ఫా మైనస్ 45 degrees ప్లస్ సైన్ 2 ఆల్ఫా ఇంటూ సైన్ 30 వాల్యూ ఎంత, సైన్ 30 వాల్యూ 1/2 కదా, ఇక్కడ రాద్దాం 1/2. ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ ఆఫ్ ఆల్ఫా మైనస్ 45 degrees అని ఉంది కదా. సో ఈ మొత్తాన్ని మనం ఏ అనుకుంటే సైన్ స్క్వేర్ ఏ అంటే మనం ఫార్ములా ఏది అప్లై చేయొచ్చు అంటే ఇక్కడ కాస్ 2a ఈక్వల్ టు ఏమవుతుంది, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ కదా ఫార్ములా. కాస్ 2a ఈక్వల్ టు ఏంటి, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ. మనకు సైన్ స్క్వేర్ ఏ కావాలి, ఈ పార్ట్ కావాలి అంటే ఏమవుతుంది, అప్పుడు ఈ 2 సైన్ స్క్వేర్ ఏని ఇటు సైడ్ తీసుకొచ్చామనుకోండి, ఇక్కడ మైనస్ ఉంది, ఇటు వస్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. 2 సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1, ఈ ప్లస్ కాస్ 2a అనేది ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, మైనస్ కాస్ 2a. నెక్స్ట్ సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు 1 మైనస్ కాస్ 2a/2. ఓకేనా. సో ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేద్దాం. ఓకేనా. సో అంటే ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత ఉంది, ఆల్ఫా మైనస్ 45 degrees ఉంది, అది ఇక్కడ రాద్దాం. 1 మైనస్ కాస్ 2a అంటే 2 ఆఫ్ ఆల్ఫా మైనస్ 45 degrees బై 2. ఓకేనా. ప్లస్ సైన్ 2 ఆల్ఫా ఇంటూ 1 అంటే సైన్ 2 ఆల్ఫా బై 2. నెక్స్ట్ 1 మైనస్ కాస్ 2 ఆఫ్ ఆల్ఫా మైనస్ 45 కదా, రెండింటిని మల్టిప్లై చేద్దాం, అప్పుడు ఏమవుతుంది, కాస్ 2 ఆల్ఫా. అలానే కాస్ 2 ఇంటూ 45 అంటే ఏమవుతుంది, 45 2s are ఎంత, 90 కదా. ఓకేనా. కాస్ 2 ఆల్ఫా మైనస్ 90 ప్లస్ ఇక్కడ డినామినేటర్లో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, అప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది, 2 అని రాయొచ్చు కదా, ఎల్సిఎం 2 అవుతుంది. సో ఇవి యాజ్ ఇట్ ఈస్ రాసేయచ్చు, ప్లస్ సైన్ 2 ఆల్ఫా. ఓకేనా. సో నెక్స్ట్ 1 ఇక్కడ కాస్ 2 ఆల్ఫా మైనస్ 90 ఉంది కదా, సో ముందు 90 వచ్చేలాగా రాద్దాం. ఓకేనా. 1 మైనస్ కాస్ మైనస్ కామన్ తీస్తే 90 ముందు వస్తుంది, 90 మైనస్ 2 ఆల్ఫా. ఓకేనా. ప్లస్ సైన్ 2 ఆల్ఫా బై 2. నెక్స్ట్ 1 మైనస్ కాస్ ఆఫ్ మైనస్ టీటా, అంటే ఏమవుతుంది, కాస్ టీటానే కదా, అంటే అప్పుడు ఏమవుతుంది, కాస్ ఆఫ్ 90 మైనస్ 2 ఆల్ఫా ప్లస్ సైన్ 2 ఆల్ఫా బై 2. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్
1 మైనస్ కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా. కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా ఏమవుతుంది? 90 మైనస్ టీటా అనేది ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది? ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉంటుంది. సో ఫస్ట్ క్వాడ్రెంట్లో అన్నీ కూడా పాజిటివ్ కాబట్టి ఇక్కడ కాస్ అనేది ఇక్కడ 90 ఉంది కాబట్టి కాస్ అనేది దేనిగా చేంజ్ అవుతుంది? సైన్గా చేంజ్ అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది? sin 2 ఆల్ఫా వస్తుంది. ఓకేనా? sin 2 ఆల్ఫా ప్లస్ sin 2 ఆల్ఫా బై 2 మైనస్ sin 2 ఆల్ఫా ప్లస్ sin 2 ఆల్ఫా రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ ఏం మిగిలింది? ఇంకా 1/2. ఓకేనా? therefore LHS ఈక్వల్ టు RHS. అదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమనింది, 1/2 అనేది ప్రూవ్ చేయమన్నారు. సో అది వచ్చేసింది. సో నెక్స్ట్ దీంట్లో థర్డ్ వన్ చూడండి. ఇఫ్ sin x ప్లస్ sin y ఈక్వల్ టు 1/4 cos x ప్లస్ cos y ఈక్వల్ టు 1/3 అయితే ఏం ప్రూవ్ చేయమన్నాడు మనల్ని? ఫస్ట్ వన్ వచ్చేసి tan ఆఫ్ x ప్లస్ y/2 ఈక్వల్ టు 3/4. దీంట్లో సెకండ్ వన్ cot ఆఫ్ x ప్లస్ y ఈక్వల్ టు 7/24 అనేది ప్రూవ్ చేయమన్నాడు. సో ఇక్కడ మనకి హింట్ ఇచ్చేసి ఏమి ఇచ్చాడు? sin x ప్లస్ sin y ఈక్వల్ టు 1/4 అన్నాడు. సో అది రాద్దాం చూడండి. ఫస్ట్ sin x ప్లస్ sin y ఈక్వల్ టు 1/4. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. సో నెక్స్ట్ ఏమి ఇచ్చారు? cos x ప్లస్ cos y ఈక్వల్ టు 1/3. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఇది ఎలా ఉంది? sin c ప్లస్ sin d లాగా ఉంది, అంతే కదా? sin c ప్లస్ sin d లాగా ఉంది. సో sin c ప్లస్ sin dకి ఫార్ములా ఏంటి? ఆల్రెడీ చెప్పాను కదా మీకు. sin c ప్లస్ sin dకి ఫార్ములా 2 sin ఆఫ్ c ప్లస్ d/2 2 sin ఆఫ్ c ప్లస్ d/2 ఇంటూ కాస్ ఆఫ్ c మైనస్ d/2. ఓకేనా? సో ఇక్కడ ఇది c ఇది d అంటే c ప్లస్ d/2 అంటే x ప్లస్ y/2 ఇంటూ కాస్ ఆఫ్ c మైనస్ d/2 అంటే x మైనస్ y/2. ఓకేనా? సో ఈక్వల్ టు ఎంత ఉంది? 1/4. ఓకే, నెక్స్ట్ దీన్ని రాద్దాం. cos x ప్లస్ cos y ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాము. నెక్స్ట్ cos x ప్లస్ cos yని కూడా దీనిలాగా రాద్దాం. అంటే ఇదేంటి? cos c ప్లస్ cos d లాగా ఉంది, అంతే కదా? cos c ప్లస్ cos d లాగా ఉంది. మరి cos c ప్లస్ cos dకి ఫార్ములా ఏంటి? 2 cos ఆఫ్ c ప్లస్ d/2 ఇంటూ కాస్ ఆఫ్ c మైనస్ d/2. ఓకేనా? ఇక్కడ ఇది c ఇది d అనుకుంటే c ప్లస్లో ఎంత ఉంది? x ఉంది. c ప్లస్ d అంటే x ప్లస్ y/2 ఇంటూ కాస్ ఆఫ్ c మైనస్ d/2. c మైనస్ d అంటే x మైనస్ y/2 దట్ ఈక్వల్ 1/3. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ 3ని 4తో డివైడ్ చేద్దాం. ఓకేనా? 3/4 చేద్దాం. సో 3/4 చేస్తే ఏమవుతుంది? 3/4. సో ఇక్కడ చూడండి, థర్డ్ ఈక్వేషన్ ఏమొచ్చింది ఇంతకుముందు మనకి? 2 sin ఆఫ్ x ప్లస్ y/2 ఇంటూ కాస్ ఆఫ్ x మైనస్ y/2 బై 2 కాస్ ఆఫ్ x ప్లస్ y/2 ఇంటూ కాస్ ఆఫ్ x మైనస్ y/2. ఓకేనా? సో దాట్ ఈక్వల్ టు ఫస్ట్ వన్ వచ్చేసి 1/4 కదా, 1/4 బై 1/3. ఇక్కడ చూడండి 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో కాస్ ఆఫ్ x మైనస్ y/2 కాస్ ఆఫ్ x మైనస్ y/2 కూడా ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ ఏముంది చూడండి? సైన్ ఆఫ్ x ప్లస్ y/2 బై కాస్ ఆఫ్ x ప్లస్ y/2. ఇక్కడ సైన్ బై కాస్ ఉంది. సో సైన్ బై కాస్ అంటే ఏమవుతుంది? tan అవుతుంది కదా. సో tan ఆఫ్ x ప్లస్ y/2 ఈక్వల్ టు 1/4. ఈ 1/3 అనేది పైకి వచ్చింది అనుకోండి, దాని రెసిప్రోకల్ అవుతుంది. అంటే 1/3 అనేది ఏమవుతుంది? 3/1గా రాస్తామన్నమాట. అప్పుడు ఏమవుతుంది? 1 ఇంటూ 3 అంటే 3/4 ఇంటూ 1 అంటే 4. సో therefore tan ఆఫ్ x ప్లస్ y/2 ఈక్వల్ టు 3/4. ఓకేనా? సో ఫస్ట్ వన్ అదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమనింది, tan ఆఫ్ x ప్లస్ y/2 ఈక్వల్ టు 3/4 ప్రూవ్ చేయమన్నారు. సో నెక్స్ట్ దీంట్లో సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ ఏమి ఇచ్చారు? cot ఆఫ్ x ప్లస్ y ఈక్వల్ టు 7/24 అని ప్రూవ్ చేయాలి కదా. సో ఒకసారి ఇక్కడ చూడండి, మనము ఫస్ట్ మనకి ఫార్ములాస్ ఐడియా ఉన్నాయిగా. tan 2a ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ a. ఓకేనా? ఇది tan 2aకి. మరి tan aకి ఫార్ములా ఏంటి? tan aకి 2 tan a/2 బై 1 మైనస్ tan స్క్వేర్ a/2. ఓకేనా? సో ఇక్కడ చూడండి, దీంట్లో మనం ఫస్ట్ ఇక్కడ tan ఆఫ్ x ప్లస్ y/2 ఉంది కదా. సో దట్ ఈక్వల్ ఎంత వచ్చింది? 3/4 వచ్చింది.
ఇక్కడ tan ఆఫ్ ఎక్స్ ప్లస్ వై తీసుకుందాం. tan ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు tan ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ వై అంటే ఇది మొత్తాన్ని ఏ అనుకోండి, ఓకేనా. సో tan ఏ ఈక్వల్ టు ఫార్ములా ఏమని చెప్పాను, 2 tan a/2 1 - tan square a/2 కదా. మనం tan ఎందుకు తీసుకుంటున్నామంటే ఇప్పుడు cot ఈక్వల్ టు ప్రూవ్ చేయాలి కాబట్టి, సో ఫస్ట్ tan వచ్చింది అనుకోండి, దాని నుండి cotగా రాయొచ్చు అని tan తీసుకుంటున్నాము. సో tan ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 2 tan a/2 అంటే ఎక్స్ ప్లస్ వై/2 1 - tan square a/2 అంటే ఎక్స్ ప్లస్ వై/2, ఓకేనా. సో ఇక్కడ 2 tan ఆఫ్ ఎక్స్ ప్లస్ వై/2 ఈక్వల్ టు tan ఆఫ్ ఎక్స్ ప్లస్ వై/2 ఈక్వల్ టు ఇంతకుముందే ప్రూవ్ చేస్తాం ఏంటి, 3/4 కదా. 2 × 3/4 1 - tan స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై/2 అంటే 3/4 హోల్ స్క్వేర్, ఓకేనా. సో దట్ ఈక్వల్ 2 × 3 అంటే 6/4 1 - 3 స్క్వేర్ అంటే 9/4 స్క్వేర్ అంటే 16. సో నెక్స్ట్ 6/4 ఎల్సిఎం తీసుకుందాము. సో ఇక్కడ దీంతో మల్టిప్లై చేస్తాం కదా, ఇక్కడ ఏం లేదంటే 1 రాస్తాము. సో 1, 16 ఎల్సిఎం ఎంత అవుతుంది, 16 అవుతుంది. సో ఇక్కడ 16 రావాలంటే 1ని దేంతో మల్టిప్లై చేయాలి మనం, 16తో మల్టిప్లై చేస్తే అవుతుంది. సో ఇక్కడ 16 ఉంది కాబట్టి 1తో మల్టిప్లై చేద్దాం. అంటే అప్పుడు ఏమవుతుంది, 16 × 1 - 1 × 9 దట్ ఈక్వల్ 6/4 16 1 16 -9/16. సో నెక్స్ట్ స్టెప్ 6/4 16 - 9 అంటే ఎంత అవుతుంది, 7 కదా, 7/16 దట్ ఈక్వల్ టు 6/4 ఇంటూ ఈ 7/16 అనేది పైకి వస్తే ఏమవుతుంది, 16/7 అవుతుంది. సో 4 1 4 4 16. సో దట్ ఈక్వల్ టు 6 4 ఎంత, 24/7 వచ్చింది. 24/7 ఇది దేని ఈక్వల్ టు వచ్చింది, tan ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 24/7 వచ్చింది, ఓకేనా. సో కానీ మనకు కావాల్సింది ఏంటి, cot ఆఫ్ ఎక్స్ ప్లస్ వై కదా. సో దేర్ఫోర్ cot ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు మనం ఏం రాస్తాం, 1/tan ఆఫ్ ఎక్స్ ప్లస్ వై కదా. cot tan ఒకదానికి ఒక రెసిప్రోకల్ కదా. సో cot ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ 1/tan ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అంటే 1/tan ఆఫ్ ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత వచ్చింది, 24/7. సో దట్ ఈక్వల్ టు ఇది పైకి వస్తే ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది కదా. 24/7 అనేది ఏమవుతుంది, 7/24 అవుతుంది. సో అదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమనేది సెకండ్ వన్లో, cot ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 7/24 అని ప్రూవ్ చేయమన్నారు. సో అంతే వచ్చింది కదా. సో దీంతో థర్డ్ క్వశ్చన్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో ఫోర్త్ క్వశ్చన్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.